ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకుంటున్నారు? ఉదయకాలం 5 నుంచి 6 ఆరాధనలు ఉంటున్నారు? ఎంతమంది ఈ దినం దేవుని వాగ్దానం వీరు వింటూ మీరు బలం పొందుతున్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారు? ఎందుకు అంటే దేవుడు మీకు ఇచ్చే అవకాశం కదా ఇది. దేవుడు మీ పట్ల చూపే కృప కదా, మర్చిపోకండి. దేవుణ్ణి స్తుతించండి, ఆయన నామాన్ని గణపరచండి. ముఖ్యంగా మీ జీవితాలు ప్రభుకు సమర్పించుకోండి. తల్లి విడిచిన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధుమిత్రులు మనకంటూ ఎవరు ఉన్నా, ఒకవేళ లేకున్నా ఎప్పుడు ఉండే దేవుడు కదా ఆయన, ఎల్లకాలం అంతా ఉండేవాడు కదా. కాబట్టి మీరు దేవుని తట్టు చూడండి, ఆయన ముఖదర్శనం చూడండి. ఈ ఉదయకాలం ఎంతమంది అయితే మీరు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నారో, రోజు మార్నింగ్ ఈవినింగ్ దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటున్నారు. దేవుడు నమ్మదగినవాడు కదండి. ఆయన మనల్ని విడిచిపెట్టడు, బహుబలంగా ఆయన కార్యాలు జరిగిస్తాడు. ముఖ్యంగా ఎక్కడ నుంచి వాగ్దానం, ఏ పట్టణంలో, ఏ రాష్ట్రంలో, ఏ గ్రామం నుంచి దేవుని వాక్యం వింటున్నావు, నీ జీవితాన్ని యేసుకి సమర్పించుకో. ఇది రక్షణ దినం. మారు మనసు, పాపక్షమాపణ నిమిత్తం నీ హృదయాన్ని దేవునికి ఇచ్చే. దేవుడు అత్యధికంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ముఖ్యంగా కష్ట దుఃఖ సమయాల్లో దేవుని మాట ఎంత బలాన్ని ఇస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు వినాలి, దేవుని మహింపరచాలి. చదువుకుందాం. ఈరోజు వాగ్దానం నేను చదువుతున్నాను, మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 57 కీర్తన 2వ వచనం. నా కార్యము సఫలము చేయి దేవునికి మొరపెట్టుచున్నాను. కార్యము సఫలము చేసే దేవునికి కీర్తనకారుడిని మొరపెడుతున్నాను. ఇప్పుడు నీ పక్షంలో నీ కార్యం సఫలం చేసేది ఎవరు అంటే నీ మొర విని చేసే దేవుడు ఆయన. ప్రతి విషయంలో కూడా నువ్వు నీ మొర వినటానికి రెడీగా ఉన్నాడు ఆయన. నీ కార్యము సఫలము చేసేదను. నీ కార్యములు ఆల్రెడీ మనకి 2000 సంవత్సరాల క్రితమే రక్తం కార్చి ప్రాణం పెట్టి అన్ని వాగ్దానాలు ఇచ్చేసాడండి దేవుడు. ఏది లేదు, ఆల్రెడీ అన్నీ చేశాడు. నువ్వు మొర్ర పెడితే కార్యం సఫలం కాబోతుంది. ఇక్కడ కీర్తనకారుడు అది ఆ మాట ఏంటంటే, ఆ రేమ ఏంటంటే కార్యము సఫలము చేసే దేవుడు. ఆమెన్. నీ కార్యము సఫలము చేసేదను. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, మీరు కూడా మొర్ర పెట్టండి. మీ జీవితంలో ఈ కార్యాలు చూడండి. ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈరోజు మహబూబాద్ నిన్నెంతో అద్భుతంగా జరిగింది. ఇది 2వ రోజు. పరిశుద్ధాత్మదేవుడు శక్తితో, బలంతో జరిగించబోతున్నాడు. మనందరం ప్రిపేర్ అవుదాం. దేవుని సన్నిధి మీకు తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్న రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. యేసు పొందిన గాయముల వలన ప్రతి రోగాన్ని గద్దిస్తూ ఆపరేషన్స్ కూడా క్యాన్సిల్ అయిపోవాలి. అంతేకాక ప్రభు, కోర్టు కేసు నుంచి విడిపించండి నాయన. అప్పుల భారం నుంచి విడిపించండి. పిల్లల చదువులు, ఎగ్జామ్స్ మంచి రిజల్ట్ దయచేయండి. జాబ్ లేని వారికి జాబ్ దయచేయండి. గర్భఫలం లేని గర్భాలు తెరవబడాలి. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మానసిక ఒత్తిళ్లను విడుదల పొందాలి. అయ్యా, ఎవరెవరిది మ్యారేజ్లను వారి పక్షముగా ఈ సంవత్సరం కార్యం సఫలం చేసి దీవించండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. అయ్యా, మా కల్వరి మినిస్ట్రీ మీద నీ కృప అధికం చేసి దీవించండి. ఎక్కడ సభలున్నా నువ్వు తోడై ఉండి మాకు విజయాన్ని దయచేయండి. ఇతర దేశాల్లో, రాష్ట్రాలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న వారు రక్షణ పొందాలి. వారి కుటుంబాలు, వారి జీవితాలు క్షేమంగా ఉండాలి. అపోస్తుల మినిస్ట్రీ బయటికి రావాలి. ఇదిగో ప్రభా, అనేక బంధకములు ఊడిపోవాలి. కుటుంబ కట్లు తెంచబడాలి. మానసిక బంధకాలు ఊడిపోవాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. ఎవరెవరు ఏ సమస్యలతో విడిపించి మా పరిచర్యని ఇగో జాషువా జనరేషన్ సంఘాల్లో లేపి సేవని సరిహద్దులను విశాలపరిచి అందరినీ దీవించి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. దేవుడు మీకు ఇచ్చిన ఈ చక్కటి మాటలు రిసీవ్ చేసుకుని ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు మహబూబాద్ 2వ దినం. నిన్న మీరు చూశారు కదా, దేవునికి మహిమకరంగా జరిగింది. ఇది 2nd డే, 3rd డే, 4th డే, 4 దినాలు. అంతేకాక 12, 13, 14 బెల్లంపల్లి మీటింగ్స్. ఎక్కడి నుంచైనా 3 రోజులు మీరు బెల్లంపల్లికి వచ్చి ఉచితమైనటువంటి చక్కటి ప్రశాంతమైన వాతావరణం, అకామిడేషన్, భోజనాలు, ఉజ్జీవం, పడిపోయిన ప్రాకారాలు, రోగ బాధలు ఉన్న వారికి విడుదల దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.